అమరావతిలో క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని స్థాపించడంతో పాటు వచ్చే 2 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్ తయారు చేసే స్థాయికి ఎదుగుతామన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచానికి మనం క్వాంటం కంప్యూటర్లను సరఫరా చేయగలం. 1,00,000 మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే అమరావతి క్వాంటం వ్యాలీ లక్ష్యమన్నారు. గ్లోబల్ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేస్తానని, దానిని అందిపుచ్చుకొని బంగారు భవిష్యత్తును సృష్టించుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ, ఇప్పుడు అమరావతి క్వాంటం వ్యాలీ ఆధునిక సాంకేతిక నైపుణ్య దిశానిర్దేశాలని చెప్పారు. విద్యార్థులు 7 ఏళ్ల పాటు క్వాంటం కంప్యూటింగ్లో నిష్ణాతులైతే భవిష్యత్ అంతా బంగారమేనని, కోరుకున్నవన్నీ దక్కుతాయని కర్తవ్య బోధ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆధారంగా క్వాంటం కంప్యూటింగ్ నైపుణ్యంతో ఎవరైనా నోబెల్ బహుమతిని సాధిస్తే వారికి 100 కోట్లు నజారానా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి వేదికగా పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన 50,000 మందికి పైగా టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ బై సీఎం సిబిఎన్ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించారు. విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. క్వాంటం కంప్యూటింగ్ తో సహా వివిధ ఆధునిక సాంకేతికతలను వివరించారు. యువత రేపటి గురించి ఆలోచిస్తే నేను 20 ఏళ్ల ముందుకు ఆలోచిస్తాను. అందులో భాగమే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ. క్వాంటం కంప్యూటింగ్ తో సహా పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కొత్త ఆవిష్కరణను అందించే పూచీ నాది అన్నారు చంద్రబాబు. దానిని అందుకునే బాధ్యత విద్యార్థులు, యువతదే అన్నారు. 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభాన్ని నిర్మించాలని సిఆర్డీఏ సమావేశంలో దిశానిర్దేశం చేశామని, అమరావతి క్వాంటం వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నామన్నారు. గత నెల 13వ తేదీన క్వాంటం కంప్యూటర్పై నేను చేసిన ప్రకటన ఎందరిలోన విశ్వాసాన్ని పెంచింది అని అన్నారు. రాష్ట్ర యువతకు కొత్త నైపుణ్యాల కల్పనకు త్వరలో క్వాంటం టెక్నాలజీ కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో డిజిటల్ విధానంలో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించే ప్రతిపాదనను ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు వివరించారు. 4 విడతల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేలా తయారు చేసిన యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఆ టెక్నాలజీపై అవగాహన కల్పించాలి. జనవరి నెలాఖరులో విద్యార్థుల పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తాం. రాష్ట్రంలో మొత్తం 50,000 మంది టెక్ విద్యార్థులకు క్వాంటంపై నైపుణ్య శిక్షణ అందించాలి. వచ్చే ఏడాది జనవరి నాటికి క్వాంటంపై పాఠ్యాంశాలు రూపొందించాలి అని అన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ఖరీఫ్, రబీ సీజన్ల పంటలకు ప్రత్యేక క్యాలెండర్ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. ఆ క్యాలెండర్కు అనుగుణంగా పంటల సాగు, మార్కెటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ధాన్యం కొనుగోలు, వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్లు వర్చువల్ గా పాల్గొన్నారు. ఆయా సీజన్లో ఎలాంటి పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అనే అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు కోత సమయంలోనూ తగిన సూచనలు ఇవ్వాలన్నారు. కోల్డ్ చైన్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మన పంట ఉత్పత్తులను తరలించడంతో పాటు వాటి ప్రాసెసింగ్ పై దృష్టి సారించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు రైలు రవాణా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుల్లో రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎదురవుతున్న బ్యాంకు గ్యారంటీ సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఒకే తరహా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశం నుంచే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కన్వీనర్తో ముఖ్యమంత్రి మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏకీకృత కుటుంబ సర్వే చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేలా చూడటం దీని లక్ష్యం. అర్హులైన అన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సేవలను సకాలంలో అందించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. అలాగే ప్రజాసేవల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితి ధృవీకరణ, నవీకరణ చేస్తారు. ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించి గుర్తింపు ధృవీకరణ సురక్షితంగా నిర్వహిస్తారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుతూ రికార్డులు ఆధునీకరిస్తారు.
జాతీయ నదుల అనుసంధాన పథకంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. నదీ జలాల వాటా అలైన్మెంట్లపై ఏకాభిప్రాయం సాధ్యం కాని పరిస్థితుల్లో త్వరలోనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. గంగా, కావేరీ, గోదావరి నదుల అనుసంధాన పథకంపై ఢిల్లీలో సిఆర్ పాటిల్ అధ్యక్షతన జాతీయ నదీ జలాల అభివృద్ధి సంస్థ సమావేశం జరిగింది. మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు. దేశీయంగా నదీ జలాల ఆవశ్యకత చాలా ఉందని, గ్రామీణ ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించాలని ప్రధాని మోదీ ప్రత్యేక లక్ష్యం నిర్దేశించుకున్నారని, అందుకే గంగా, కావేరీ నదుల అనుసంధాన పథకానికి మొగ్గు చూపారని తెలిపారు. నదుల అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే నదుల అనుసంధానంపై సమగ్ర నివేదిక తయారు చేశామని చెప్పారు. దీనిపై అధ్యయనం చేసి అభిప్రాయాలను వెల్లడించాలని రాష్ట్రాలను కోరామన్నారు. రాష్ట్రాల నుంచి ఇప్పటిదాకా ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని పాటిల్ వివరించారు. త్వరలోనే నదుల అనుసంధాన పథకం లబ్ధిదారు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధానంగా గంగా, కావేరీ అనుసంధాన పథకంలో భాగమైన గోదావరి, కావేరీ నదుల అనుసంధాన పథకంపై తెలంగాణ జోక్యం చేసుకుంది. ఇచ్చంపల్లి నుంచి కావేరీ అనుసంధాన పథకం డిజైన్ ను తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. అయితే తమకు గోదావరి జిల్లాల్లో 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమకు అనుగుణంగా ఆయకట్టు మార్పులు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని ప్రతిపాదించింది. అదేవిధంగా 2 రిజర్వాయర్లు నిర్మించుకునేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ అధికారులు కోరారు. గత సర్కార్ చెత్తపై కూడా పన్ను వసూలు చేసిందని, తమ ప్రభుత్వం చెత్తతో విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 4 వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల డెవలపర్స్ తో ఏపీ డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్తను వదిలిపోయిందన్నారు. అక్టోబర్ 2 నాటికి నిల్వ చెత్తను తొలగించాలని సీఎం ఆదేశించారని, లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల టన్నుల చెత్తను అధికారులు తరలించారని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో 2 కేంద్రాల నుంచి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలులో ఏర్పాటు చేసే 4 ప్లాంట్లతో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజు 7,500 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్లను నెలకొల్పుతున్నామని అన్నారు. 2 ఏళ్లలోనే 6 కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. మున్సిపాలిటీల్లో పీపీపీ విధానంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిందాల్, యాంటోనీ లారా కంపెనీల ఆధ్వర్యంలో నిర్మాణాలు, నిర్వహణ జరుగుతున్నాయన్నారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తోంది. నవంబర్ మొదటి వారంలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు అక్రమాలు, ఉల్లంఘనలు గుర్తించిన ఏసీబీ అధికారులు నిన్న ఏకకాలంలో పలుచోట్ల సోదాలు చేపట్టారు. గతంలో జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు అనుమానం ఉన్న సబ్ రిజిస్టర్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతిపై 4 కేసులు నమోదు చేసిన ఏసీబీ అవినీతికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది. విశాఖ జగదాంబ సెంటర్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు నివాసంతో పాటు సిబ్బంది ఇళ్లలో ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. రామ్నగర్ శారదా టవర్స్ లోని మోహన్ రావు నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన పత్రాలు గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, అటెండర్ ఆనంద్ కుమార్ ఇళ్లలో చెరో కోటి విలువైన ఆస్తులు గుర్తించామని, వీటిపై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. విజయనగరం ఎస్వీఎన్ నగర్లో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్టర్ రామకృష్ణ ఇంట్లో జరిపిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలతో పాటు నివాసంలో 30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భోగాపురంలోని ఆలేటి కనకరాజు నివాసం నుంచి 18.10 లక్షల నగదు, 550 గ్రాముల బంగారం, 937 గ్రాముల వెండి ఆభరణాలు, కీలక పత్రాలు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ నివాసంలో 1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ అశోక్, సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు లేని వారిని రానివ్వరంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. నో టికెట్, నో ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని కోరారు. కొండపైకి రావద్దు అనడానికి ఎవరికీ అధికారం లేదు, ఉండదు కూడా అని స్పష్టం చేశారు. గత అనుభవాల నేపథ్యంలో తొలి 3 రోజులు మాత్రమే టోకెన్లు ఉన్నవారికే దర్శనం ఉంటుందని ఇప్పటి వరకు ప్రకటిస్తూ వస్తున్నామన్నారు.
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినప్పటికీ తిరుమలకు వచ్చి సర్వదర్శనాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తులపై ఆంక్షలు లేవన్నారు. 2-3 నెలలుగా టీటీడీ అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేసి ప్రణాళికలు సిద్ధం చేసిందని, తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని వివరించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తొలి 3 రోజుల్లో టోకెన్లు పొందిన భక్తులు కేటాయించిన సమయానికే దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2 గంటల్లోనే దర్శన భాగ్యం కలుగుతుందన్నారు. 3,500 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పథకాల అమల్లో బాగా పనిచేసిన అధికారులను హోదాతో సంబంధం లేకుండా గౌరవిస్తామని, ఆశించిన స్థాయిలో పనిచేయని అధికారులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోబోమని తగిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల ఒకే చోట డంప్ యార్డ్ ఏర్పాటుకు స్థలం కేటాయించి మళ్లీ ఆ స్థలాన్ని డంప్ యార్డుకు ఎలా కేటాయించారంటూ ఒకే శాఖ 2 రకాలుగా వ్యవహరించడంతో సంబంధిత అధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని సంబంధిత అధికారి జవాబిచ్చినట్లు తెలిసింది. అలాగే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి బేసిన్లకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధం చేయాలని సాగునీటి శాఖ ఉన్నతాధికారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ వివరాలతో సీఎం కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నదానికంటే అధికారులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక నుంచి అధికారుల పనితీరును స్వయంగా సమీక్షిస్తానని, ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. శాఖల కార్యదర్శుల పనితీరుపై ప్రతి నెల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తారని, వారు ఆయనకు తమ పనితీరు నివేదికను సమర్పించాలని సూచించారు. అలాగే ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్లాలని, నెలలో కనీసం 3 సార్లు ఆయా శాఖల పరిధిలో ఏం జరుగుతుందనేది పరిశీలించాలని నిర్దేశించారు. ప్రభుత్వ శాఖలు, అధికారుల మధ్య సమన్వయం ఉండాలి, లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు. ఇందుకు శాఖల మధ్య ప్రత్యేకంగా ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోండి అని సూచించారు. కృష్ణా బేసిన్ వెంట నివసిస్తున్న ప్రజలు, క్యాచ్మెంట్ ఏరియా ఇలా అన్ని లెక్కలు చూసుకొని నదీ జలాల్లో 70% వాటా కావాలని మేము కోరుతున్నామని ట్రైబ్యునల్లోనూ ఇవే వాదనలు వినిపిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల్లో మోసం, ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఉమ్మడి ఏపీలో ఆ ప్రాంతానికి తరలించిన నీటి కన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏపీ అక్రమంగా తరలించిన జలాలే అధికం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ సహకరిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఎవరి తోలు ఎవరు తీయాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉంటే బడ్జెట్ 17.72 లక్షల కోట్లు కాగా నీటిపారుదల శాఖపై వెచ్చించిన 1.83 లక్షల కోట్లు అని చెప్పారు. ఇంత ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టునైనా పరిపూర్ణంగా పూర్తి చేసి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఖర్చు చేసిన 7,000 కోట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ హరీష్ రావుకు అలాంటి అలవాట్లు ఉన్నాయని, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో అందరికీ తెలుసన్నారు. 7,000 కోట్లకు సంబంధించిన ప్రతి పైసాకు లెక్క చెబుతామని తెలిపారు. వాళ్ల 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులపై చేసిన 1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సవరించిన అంచనా వ్యయం 55,086 కోట్లు అని, అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, ఏ విధంగా 90% పనులు చేసినట్లు అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, సర్క్యులర్లు, రూల్స్ ను 8 వారాల్లో అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జీవోలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లో పెట్టడానికి సంబంధించి 2017లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల జీవో నెంబర్ 4ను తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ప్రభుత్వ జీవోలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని, వాటన్నిటినీ అప్లోడ్ చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి 2025 జనవరి 26వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు 19,064 జీవోలు జారీ చేశాయని, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద పెట్టిన దరఖాస్తుకు అధికారికంగా సమాధానమిస్తూ ప్రభుత్వమే అంగీకరించిందని తెలిపారు. దాదాపు 15,000కు పైగా జీవోలు ప్రజలకు అందుబాటులో లేవని వివరించారు. పలు శాఖలు తమ జారీ చేసిన జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు సమాచారం అందుబాటులో లేకుండా చేసేందుకు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయని పేర్కొన్నారు. గతంలో పేరాల శేఖర్రావు దాఖలు చేసిన పిల్లు ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ పలు మార్గదర్శకాలు జారీ చేసిందని, జీవోలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని, అందుకోసం ఒక సీనియర్ అధికారిని నియమించాలని నిర్దేశించింది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఉన్న విషయాన్ని గ్రహించిన సీఎం సహకార ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో ముందుకు వెళ్తున్నట్లు లీకులు ఇస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సన్మానించారు. నిజాయితీగా పంచాయతీ ఎన్నికలు జరిగి ఉంటే 60% వరకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచి ఉండేవారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులు పెడతామంటూ రోజుకో లీక్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ మగాడైతే కేసులు పెట్టాలని సవాల్ చేశారు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి అయినందున శిఖండి రాజకీయాలు చేయవద్దని, చిట్చాట్లో మాట్లాడవద్దని సూచించారు. సీఎంకు ధైర్యం ఉంటే కెమెరా ఎదుటకు వచ్చి కేసులు పెడతామని చెప్పాలన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తనపై లెక్కలేనన్ని కేసులు పెట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా తమపై కేసులంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నోటీసులు, కేసులను లెక్కపెట్టేది లేదు, రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని, అధికారంలోకి వచ్చాక గేట్లు, రూట్లు మార్చినా కలిసి రాలేదన్న భావనతో సచివాలయానికి రావడమే మానేశారని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో లేదంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని ఎద్దేవా చేశారు. తప్పు చేసినందునే సీఎం సహా 6 డజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమకు అలాంటి అవకాశం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను 2-3 రోజులకే పరిమితం చేయకుండా 15 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ను మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం రైతులను బలి చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దుర్మార్గాన్ని కొనసాగిస్తుందా అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మోటకొండూరులో నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులతో సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థులకు స్కూటీలు ఎక్కడ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేల కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రైతులకు బేడీలు వేసిందని విమర్శించారు. అప్పుడు ఈ విషయం తన దృష్టికి వచ్చి ఉంటే ఖచ్చితంగా పోరాటం చేసేదానని, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా ఏమీ చేయలేకపోయినందుకు క్షమించమని కోరారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మారుస్తామని ఎన్నికలకు ముందు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే అలైన్మెంట్ 3 సార్లు మారిందని, ప్రజలకు న్యాయం చేస్తారా లేదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కొడుకు, అల్లుడి పనైపోయిందని, 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని సారు ఇప్పుడు జిల్లాలు తిరుగుతానంటూ ఎద్దేవా చేశారు. మెదక్లో నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభలో రఘునందన్ రావు మాట్లాడారు. మహబూబ్ నగర్ ఎంపీగా ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ 5 ఏళ్లలో 5 సార్లు కూడా పాలమూరుకు పోలేదని విమర్శించారు. పార్లమెంట్లో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల గురించి ఏనాడు ప్రస్తావించని కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
10 ఏళ్ల పాలనలో గజ్వేల్కు ఎన్ని నిధులిచ్చారు, పాలమూరుకు ఎన్ని ఇచ్చారో చెప్పిన తర్వాతే పాలమూరు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కేంద్రంపై, బీజేపీపై నెపం నెట్టడం కేసీఆర్ నైజమని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, అబద్దాలతో వారిని మరోసారి మభ్యపెట్టలేరన్నారు. ఇంకోసారి బీజేపీని గాని, ప్రధాని మోదీని గాని విమర్శిస్తే కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో ఉండడానికి స్థలం కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో 48 గంటల్లో ముగినున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబీ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సిట్ అధికారులు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ కు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు. కింది స్థాయి విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని, ఆదేశాలు ఇచ్చిన వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలను క్రోడీకరించిన తర్వాత అనుమానితులను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చునని తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్టులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి, ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏమిటి, వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది, ఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా, వాట్సాప్ సందేశాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా అనే విషయాల నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారుల ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన సెలబ్రిటీల విచారణను సిఐడిలోని సిట్ బృందం ముగించింది. త్వరలో ఛార్జ్షీట్ను సమర్పించడానికి సిట్ సన్నద్దమవుతున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ కంపెనీల నుంచి సెలబ్రిటీలు చేసుకున్న ఒప్పందాలు, డబ్బు చెల్లింపులు, ఆయా బెట్టింగ్ యాప్ల చట్టబద్ధతను సిట్ అధికారులు పరిశీలించారు. బెట్టింగ్ యాప్ల కేసులో దళారుల పాత్రను, నగదు రూపంలో భారీగా జరిగిన చెల్లింపులను సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలు ఒప్పందంలో చేసుకున్న మొత్తాలకు అదనంగా దళారుల ద్వారా హవాలా రూపంలో నగదు అందుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి సిట్ కీలక సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి, సినీ నటి మంచు లక్ష్మి, యూట్యూబర్ భయా సన్నీ యాదవ్లను సిట్ అధికారులు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వాయువ్య భారతం నుంచి అతి శీతల గాలుల మధ్య భారతం మీదుగా కోస్తా, రాయలసీమ వరకు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో చలి కొనసాగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తుంది. పగలు ఎక్కువ సమయం చల్లగా ఉంటుంది. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జీ మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజులు చలి పెరగడంతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరో కీలక మైలురాయికి చేరువైంది. తన బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది. LBM-3 M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ని కక్షలోకి చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ ఉదయం 8:54 చేపట్టే ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదిక కానుంది. ఈ ప్రయోగానికి సంబంధించి 24 గంటల కౌంట్డౌన్ నిన్న ఉదయం 8:54 ప్రారంభమైంది. కౌంట్డౌన్ పూర్తవగానే ఇవాళ ఉదయం 8:54 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని LBM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 15.07 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి కాగానే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగాన్ని చేపడుతుంది. కాగా భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చడం ఇదే తొలిసారి. అందుకే ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటి వరకు ఉన్న 4,400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు మరుగున పడనుంది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకిది మరో కీలక మైలురాయి కాబోతుంది. మంగళవారం ప్రారంభమైన 24 గంటల కౌంట్డౌన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ సమయంలోనే రాకెట్కు ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్, షా డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలించారు.
లో ఎర్త్ ఆర్బిట్లోకి మరింత బరువున్న పేలోడ్లను తీసుకువెళ్లగలదు. ఇస్రోకి ఇది అత్యంత నమ్మదగిన రాకెట్. దీంతో చేపట్టిన గత 8 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వాటిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 కూడా ఉంది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ మధ్య కుదిర్చిన ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ మిషన్ చేపడుతుంది. భారత గడ్డపై నుంచి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి.